హాయ్ అండి, నమస్తే. ఈరోజు ముందు మీకు కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చానండి. సమాజంలో జరుగుతుందని చాలా చర్చలకి ఈరోజు నేను దానిపై చర్చ చేస్తానికి వచ్చాను మీ ముందు. సోషల్ మీడియా అనేది ఒక సబ్జెక్ట్ అండి. ఒక పెద్ద సినిమా రంగంలో పెద్ద స్క్రీన్ ఒక సబ్జెక్టు. అలాగే టీవీ అనేది అది ఒక టీవీ ఛానల్, అది చిన్న సబ్జెక్టు. అలా కాబట్టి ఈ జనాలకు ఏమవుతుందంటే దీంట్లో కొన్ని సెలబ్రిటీలు కూడా ఉన్నారు, మామూలు జనాలు కూడా ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో చేసేటోళ్ళు చాలా ప్రజలు కూడా ఈ ఫోన్లో సోషల్ మీడియాలో వచ్చి రచ్చ చేస్తున్నారండి. అంటే వాళ్ళకు సబ్జెక్టులు ఏమి దొరకలేదు, ఏమి సబ్జెక్ట్ లేదు. ఏం చేయాలి? ఫోన్ తీసుకోవడం, ఏదో ఒక మూల కూర్చొని ఏదో దాని మాట్లాడటం. అంటే ఇప్పుడు చర్చ జరుగుతుంది. హిందువులు ముస్లింపై ఎక్కువ ప్రతివాడు అది అవగాహన ఉన్నా లేకపోయినా అనేది అసలు అనవసరం. అంటే రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, సెంట్రల్లో ఏం జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో హిందూ ముస్లిం, జై శ్రీరామ్, జై భారత్, ఈ రకాలుగా ఎన్నెన్నో రకాలుగా చాలా రూమర్స్ తయారవుతున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా ఉన్నాయి కదండి మీకు చేస్తానికి. సినిమాలు, పాటలు ఉన్నాయి, ఏదేదో డ్యాన్సులు ఉన్నాయి, అన్నీ సోషల్ మీడియా చేతిలో వచ్చింది కాబట్టి చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యన ఏమిటంటే మన కరాటే కళ్యాణి గారు ఒక సోషల్ మీడియాపై వచ్చి మాట్లాడుతున్నారండి. దేనిపై అంటే ఆవులు, గోమాతలు. ఏమండి కళ్యాణి గారు, మీకు నేను ఒక విషయం అడుగుతున్నాను. మీరు కృష్ణానగర్ నుంచి మీ జీవితం స్టార్ట్ చేశారండి. బంజారాహిల్ కృష్ణానగర్ ఒక స్లమ్ ఏరియా. ఆ స్లమ్ నుంచి మీరు మీ జీవితం స్టార్ట్ చేశారు. ఒక పెద్ద స్క్రీన్పై రావాలంటే మీరు మీ ఆత్మకి తెలుసు అండి, మీ మనసుకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు మీరు ఎలాగ ఎదిగారు, మీరు ఏ పాత్రలు చేస్తున్నారు, ఏ పాత్రలు చేశారు, మీరు ఎలాంటి పాత్రలు మీరు చేస్తారు మీకు జనాలకు తెలుసు. అది ఆ పాత్రలు మీరు చేసి అలాగా హై అయ్యారు మీరు. ప్రజల్లో ఏంటంటే కళ్యాణి బాబీ అని ఒక డైలాగ్ ఉంది మీది, బాబీ అని. ఆ బాబీతోని మీరు చాలా మందిగా అసలు మీ ఫేస్ కనపడిందే బాబీతోని. చేసుకోవాలండి మీరు. పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు పెద్ద స్క్రీన్లో లేరు. కష్టపడాలంటే వేరే లేవు మీకు. ఫోన్లు చేతిలో తీసుకొని మీకు వచ్చిన దానికి హిందువులు, ముస్లింలు, ఆవులు ఏంటండి? సాహెబులు అంటే ఏంటండి? మీరు ముస్లిమ్స్ అంటున్నారు కదా, ముస్లిమ్స్ కాదు, సాహెబులు అంటే వాళ్లకు మర్యాద ఇచ్చినట్టు. మీరు అంటున్నారు కదా హిందువులని. హిందువులు ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఔరంగజేబు కానీ లేకపోతే అక్బర్ వాళ్ళ పరిపాలన కూడా హిందువులు ఉన్నారు. వాళ్ళ పరిపాలన కూడా రాష్ట్రాల్లో అందరూ ప్రజలు హాయిగా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఇప్పుడు పుట్టి మధ్యలో వచ్చి మీ ముత్తాలుగా అడగండి, తురుకోళ్ళు ఎవరు, సాహెబులు ఎవరు? మీరు పదాలు వాడేది సాహెబులని వాడండి. అది గౌరవం, మీకు జనానికి గౌరవం, ఈ రాష్ట్రానికి, దేశానికి గౌరవం. కానీ మీరు రచ్చ చేసి ఒక గౌమాత అది ఆఫీస్ హైదరాబాద్లో తెలుసా ఏం జరుగుతుందో మీకు? ఏమండి, ఏ షాపులో కూడా గౌమాత అనేది కోయరండి. కోస్తే ఆ మేల్ వస్తే చూడండి, మేలుకి దీనికి సంబంధం ఏంటండి? మీరు గౌమాత అంటున్నారు, గౌమాతకే ఓకే, గౌమాత నేను కూడా గౌరవిస్తాను, గౌమాతకి నేను గౌరవిస్తాను, నేను రెస్పెక్ట్ ఇస్తాను, ప్రతి రిలీజన్ కూడా రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇక్కడ గౌమాత కాదండి. మీరు మాట్లాడుతుంది ఇప్పుడు ఏ షాపులో అయినా మీరు వెళ్ళండి, వాళ్ళకి అడిగితే ఇది గావు కాదండి, మేలు అంటే బయలు అంటారు, ఆంబోతు అంటారు. మేము కూడా ఆంబోతు అంటాం. ఆంబోతు లేకపోతే దున్నపోతు. అదే కదా మాంసం అమ్ముతుంది. ప్రతివాడు వచ్చి లారీ రాపేయడం, గౌమాత తీసుకెళ్తున్నారు. గౌమాతకి, ఆవుకి, తర్వాత ఆంబోతుకి మీకు తేడా తెలియదా? మేల్ ఫీమేల్కి మీరు తేడా తెలియదా? బాబీ అంటున్నారు కదా మీరు, దానికి దీనికి మీకు తేడా తెలియదండి.
మీరు చేసే క్యారెక్టర్లకి మేల్ ఫీమేల్ తెలుసు, కానీ ఆంబొత్తుకి ఆవుకి మీకు తేడా తెలుస్తలేదు. ఆంబొత్తి తెచ్చి కోసుకొని వాడు అమ్ముకుంటున్నాడు. అది కూడా వేరే దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్లో కూడా చేస్తున్నారు. అల్ కబీర్ అనేది ఎవరండి? అల్ కబీర్ అంటే ఈ పదం ముస్లింది వాడుతున్నారు, కానీ అమ్మేది ఎవరు? మొత్తం మన ఇండియాలో వేరే వాళ్ళు. అంటే జైన్ కూడా ఉన్నారు దీంట్లో, రెడ్డిస్ కూడా ఉన్నారు, చాలా చాలా రకాలుగా. అంటే వ్యాపారం చేస్తున్నాం. మీకు దమ్ము ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి, మాట్లాడండి, ఆపండి. ఎవరండి వద్దంటున్నారు? నేను కూడా వస్తాను, రండి. ఆపడానికి జనాలు తీసుకురండి. అక్కడ లేని రచ్చాలు మీకు ఎందుకండి? ఇది ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ దొరకకపోతే ఏదో ఒక వ్యాపారం చేసుకోండి. మీరు హై అయితానికి, ప్రజల్లో రావడానికి ఇలాంటి చిల్లర మాటలు ఒక రిలీజన్పై మాట్లాడద్దు. మీ పెద్ద పూర్జ వాళ్లకు, మీ తాత ముత్తాతకు అడగండి, సాహైబులు అంటే ఎలాగుంటారు, వాళ్ళ రెస్పెక్ట్ ఏంటి, వాళ్ళు ఏ మార్గంలో ఉంటారు, ఎలా అనేది మీ పెద్దవాళ్ళు చెప్తారు. కానీ మీరు ఈ దిగజారి మీరు మాట్లాడుతున్నారే, అది మీకు మంచిది కాదు. కానీ నేను మీకు రెస్పెక్ట్గా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి పదాలు కానీ మీరు వాడొద్దు. నేను ఒకటే మాట అంటున్నా, అందుకే ప్రజల వాళ్ళకు, రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఇప్పుడు నడిచే రూమర్స్ కొడితే దానికి పట్టించుకోకండి. ఇది ఒక అవేర్నెస్ కోసం నేను తయారు చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ అండి ఎవ్వరు చేయకండి ప్లీజ్, మీకు దండం పెడుతున్నాను. అస్సలు హిందూ ముస్లిం అనేది అసలు రావద్దు. మనం అంతా మీకు కోసిన రక్తం అదే, నాకు కోసిన రక్తం ఒక ఎర్ర రక్తం. నీళ్ళు రావండి, పాలు రావు, రక్తమే వస్తాయి, ఎర్రది వస్తుంది, పచ్చది కూడా రాదు. ఎందుకండి? అన్నీ తెలిసి, మీరు సైంటిఫిక్గా తెలిసి, అవగాహన ఉండి తెలిసి అన్నీ మాట్లాడి ఇలా ఎందుకండి మీరు తయారవుతున్నారు? అసలు మీకేమన్నా చెప్పాలంటే సిగ్గు శరం అంటే రెండు ఒక పదమే, బొమ్మ బరుసులాగా. అది రెండు కూడా మీకు లేవనుకుంటాను. ఒకవేళ నా మెసేజ్ మీకు దొరికితే మీకు ఒకటే, మీకు వార్నింగ్ కాదు, ఇది మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను. నెక్స్ట్ మీరు ఇలా చేస్తే అది బాగుండండి. సమాజంలో అది చాలా చాలా దూరం వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. జై భారత్, జై హింద్.